నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కులగణన సర్వేను అసెంబ్లీలో ఆమోదింపజేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ శ్రేణులు. మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలవాలని సూచించిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలో మావోయిస్టు పుష్ప తల్లిదండ్రులను కలిసి పరామర్శించిన పోలీస్ కమిషనర్. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వాంకిడి మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా. వర్గీకరణతో మాలలకు తీరని అన్యాయం జరుగుతుందని పేర్కొన్న భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహల్కర్. మహిళలను అభివృద్ధి చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యం. పొదుపు సంఘాల మహిళలను అభివృద్ధి చేయాలనేదే ప్రభుత్వాల సంక్షేమమని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేసిందని ఆయన సూచించారు. ఈ క్యాంటీన్లను ప్రజలు ఆదరించాలని, వారి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. పొదుపు సంఘాల మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలని, ఇందుకోసం ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ కిషన్, ఎంపీడీఓ రాజేశ్వర్, ఏపీఎం రాజేష్, సుల్తానా, ఐకేపీ ఏపీఎం లలిత కుమారి మరియు పొదుపు సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. క్యాంటీన్ ఏర్పాటైంది మన దగ్గర. ఆల్రెడీ ఇప్పుడు క్యాంటీన్ నడుస్తున్నాయి, మంచిగా నడుస్తున్నాయి. ఇక్కడ ఉన్న ఎస్ఎస్జి మహిళలు హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ ఇక్కడ మంచి ఫెసిలిటీ ఏర్పాటు చేసేసి క్యాంటీన్ ఓపెన్ చేశారు. మీ అందరూ ఇక్కడ వచ్చేసి భోజనం ఒకసారి టేస్ట్ చేయాల్సింది అండ్ మంచిగా నడిపిస్తారు. ఇప్పుడు మన జిల్లా కేంద్రంలో ఉన్న ఐడిఓసీలో ఉన్న క్యాంటీన్ కూడా మంచిగా నడుస్తున్నాయి, ఇక్కడ కూడా మంచిగా నడుస్తుంది. అండ్ వాళ్ళు మంచిగా నడిపించాలి, మంచి టేస్టీ భోజనం పెట్టాల్సింది. సో దాట్ ఇక్కడే కాకుండా మళ్ళీ హోమ్ డెలివరీ అట్లా కూడా ఆర్డర్ రావాలి అండ్ బిజినెస్ కొంచెం పెంచాలి. అట్లా మనము ప్లాన్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏమైనా వాళ్ళకి హెల్ప్ కావాలి, వీఆర్ రెడీ టు హెల్ప్. థ్యాంక్ యూ. ఈరోజు మన జిల్లాలో ఉన్న మందమరి మండల సమావేశం ఇక్కడ మందమరి మండలంలో ఇందిరా మహిళా శక్తి అనే క్యాంటీన్ ప్రారంభం చేయడం. ఇది మన సంఘ సభ్యులు మాత్రమే దీన్ని మెయింటైన్ చేయడం వాళ్ళే ప్రత్యేకమైన చేసారు. తర్వాత ఇక్కడ భోజనము, టిఫిన్ అన్నీ కూడా లభిస్తాయి. ప్రతి కూడా సంఘ సభ్యులే చేస్తారు. అదే కాకుండా వాళ్ళు బయట నుంచి ఏదైనా క్యాటరింగ్ ఆర్డర్ వచ్చినా కూడా వాళ్ళు తయారు చేస్తారు. వాళ్ళు ఎవరైనా ఆర్డర్ ఇచ్చిన స్వీట్స్ కానీ, మిక్చర్స్ కానీ, అప్పాలు కానీ, చెగోడి కానీ ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్ పైన చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు ప్రారంభం చేసిన ఒక 10 మంది ఉపాధి పొందుతున్నారు. అదేవిధంగా రోజు రోజులో పెరిగిన కొద్ది కూడా ఇక్కడ కొంతమంది కనిపించినా కూడా మళ్ళీ వాళ్ళ ఇళ్లలో కూడా కొన్ని వస్తువులు చేసి తీసుకొస్తారు. దాదాపు ఒక 40 మంది వరకు కూడా దీనివల్ల ఉపాధి కలుగుతుందని తెలియజేస్తారు. ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ అండ్ బ్యాంక్ లింకేజ్గా పనిచేస్తున్నాను. మన జిల్లాలో మొత్తము 5 క్యాంటీన్లు సార్. 5 క్యాంటీన్లో ఇప్పటికి మనకు ఐడిఓసి కలెక్టరేట్ నస్పూర్లో ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ లక్షపేటలో ఒకటి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు మన మందమరి మండల సమైక్య ద్వారా మందమరిలో ఒకటి క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఇంకా 2 అండర్ ప్రాసెస్లో ఉన్నవి. ఒకటి బెల్లంపల్లి అండ్ ఒకటి చెన్నూరు. ఈ 2 కూడా త్వరలోనే స్టార్ట్ కాబోతున్నాయి సార్. ఈరోజు మందమరి ప్రజల వాసులకు శుభదినం అనుకోవచ్చు. దీని ఓవరాల్ ఎస్టిమేషన్ కాస్ట్ సార్ 8 lakhs. 8 lakhsతో కన్స్ట్రక్షన్ మందమరి మండల సమైక్య చేసి మందమరి మండల సమైక్యలోని ఒక 3 గ్రామ సంఘాలకు ఇవ్వడం జరిగింది సార్. 3 గ్రామ సంఘాల సభ్యులు అంటే ఒక 4 సభ్యులు దీన్ని రన్ చేసుకుంటున్నారు సార్. దీని ద్వారా బ్యాంకు నుంచి 3 లక్షల రూపాయల లోన్ తీసుకొని 3 లక్షల రూపాయలతో ఫుడ్ మెటీరియల్, తర్వాత నెక్స్ట్ కుకింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో అదంతా అండ్ ఫర్నిచర్ ఇదంతా తీసుకొని వాళ్ళు ఈరోజు కలెక్టర్ గారి
ఆధ్వర్యంలో కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది సార్. దీని అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలవండని రామగుండం సిపి శ్రీనివాస్ సూచించారు. బుధవారం బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన జాడి భాగ్య అలియాస్ పుష్ప, జాడి వెంకటి మావోయిస్టు దంపతుల తల్లి మల్లమ్మను సిపి శ్రీనివాస్ మంచిర్యాల డీసీపీ భాస్కర్తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా పుష్ప తల్లి మల్లమ్మతో పాటు కుటుంబ సభ్యుల ప్రస్తుత స్థితిగతులతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిపై సిపి అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు దుప్పట్లు, నిత్యావసర సరుకులను అందజేశారు. ఏదైనా ఆరోగ్య సమస్య ఏర్పడితే వైద్య చికిత్సలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వనం వీడి జనంలోకి వచ్చేలా చూడాలని, లొంగిపోతే ప్రభుత్వం నుండి అన్ని ఏర్పాట్లు చేస్తామని మావోయిస్టు పుష్ప తల్లి మల్లమ్మ అన్న ఆవుల గంగారాంలను కోరారు. ఎన్నో ఏళ్లుగా అజ్ఞాతంలో ఉండి మావోయిస్టు పార్టీలో పనిచేసి సాధించింది శూన్యమని స్పష్టం చేశారు. ఇకనైనా పుష్ప అజ్ఞాతం వీడి జనంలోకి రావాలని, ప్రస్తుత రోజుల్లో మావోయిస్టులకు ప్రజాదరణ తగ్గిందని తెలిపారు. అజ్ఞాత జీవితం గడుపుతున్న మావోయిస్టులు ఆరోగ్య సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటున్నారని వివరించారు. ఇటీవల కాలంలో అనేక మంది మావోయిస్టులు పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమయ్యారని, ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిస్తే వారిపై ఉన్న రివార్డుతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్, తాళ్లగురిజాల ఎస్ఐ రమేష్ పాల్గొన్నారు. ఈ మీడియా ముఖంగా మేము చెప్తున్నది ఏంటంటే మీ అమ్మాయి తన హస్బెండ్ ఇద్దరు కూడా రావచ్చు, ఇంకా ఎవరైనా రావచ్చు, వాళ్ళిద్దరే అని కాదు, ఫ్యామిలీలో వచ్చాం కాబట్టి వాళ్ళ పేరు చెప్తున్నాం. మొత్తం టోటల్ మనకి 17 మంది ఇక్కడ నుంచి ఉన్నారు. టోటల్గా పెద్దపల్లి జోన్ నుంచి 10 మంది ఉన్నారు, మంచిర్యాల జోన్ నుంచి 7 మంది ఉన్నారు, మొత్తం 17 మంది టోటల్గా ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా సలాకుల సరోజ అలియాస్ దీప, ఆమె ఇన్ఛార్జ్ టెక్నికల్ టీమ్గా ఉన్నారు బెల్లంపల్లి నుంచి. ఆరేపల్లి కృష్ణ గారు అలియాస్ కిస్టు, వీరు ఏసీఎస్ స్టాటస్ వర్కింగ్ ప్లేస్ ఇస్ నాట్ నోన్. ఇప్పుడు వీర బెల్లంపల్లి 2 టౌన్ నుంచి ఉన్నారు. అసెంబ్లీలో కులగణన సర్వే రిపోర్ట్ను ఆమోదించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు చేసిన జిల్లా కాంగ్రెస్ నాయకులు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ కుల గణన సర్వేను ఆమోదింపజేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చిత్రపటాలకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లక్ష్మీ టాకీస్ చౌరస్తా వద్ద పాలాభిషేకం చేసి పటాసులు పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పెంటరాజిత మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్రావు, డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ ఆదేశానుసారం కుల గణన సర్వేను ఆమోదింపచేసిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు పాలాభిషేకం చేయడం జరిగిందని, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతా కలిసి పటాసులు పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నామని తెలిపారు. కుల గణన సర్వే వలన బీసీలకు ఎంతో మేలు జరుగుతుందని, రాబోయే ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ శాతం పెరుగుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, విద్యార్థి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిన్న అసెంబ్లీలో మరియు క్యాబినెట్లో కులగణన మరియు ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ మరియు క్యాబినెట్ ఆమోదం పొందిన సందర్భంగా ఈరోజు మా పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ గారి నాయకత్వంలో, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, మంత్రివర్గానికి కూడా పాలాభిషేకం చేసి ఇక్కడ ఘనంగా సంబరాలు జరుపుకుంటూ స్వీట్లు పంచుకోవడం జరిగింది, బాణసంచలు పెంచడం జరిగింది. ఏదైతే కులగణన అనే కార్యక్రమం పెద్దలు మరియు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు తను ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్నికల వాగ్దానంలో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కమిటీ వేసి 160 కోట్ల నిధులతో కులగణన కార్యక్రమం
కులగణ కార్యక్రమం నవంబర్ 6న కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 కూడా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో అన్ని వర్గాలకు అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలో దాదాపు 97% మంది కూడా ప్రజల కుటుంబాలు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కులగణన అనేది భారతదేశ చరిత్రలోనే స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తెలంగాణలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక చారిత్రక ఘట్టం అని కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సకుటుంబ సర్వే అని ఏర్పాటు చేసి బీసీలను తక్కువగా చూపించడం జరిగింది, ఎస్సీలను కూడా తక్కువగా చూపించడం జరిగింది. ఈరోజు కులగణన ద్వారా విద్య, ఉపాధి, ఉద్యోగం, ఆర్థిక రంగాల్లో వెనుకబడే వారికి అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. అదేవిధంగా పరిపాలనలో కూడా సంక్షేమ పథకాలు కూడా అన్ని కులాలకు అంతే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కులగణన చేపట్టడం ద్వారా ఉద్యోగ అవకాశాలు అన్ని వర్గాలు కూడా సమానంగా వచ్చే అవకాశాలు రిజర్వేషన్ కూడా కల్పించే అవకాశాలు కూడా ఉంటాయి. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఏదైతే సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గంటనే స్పందించడం జరిగింది. మేము సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఇక్కడ ఎస్సీ వర్గీకరణ చేపట్టామని చెప్పడం కూడా జరిగింది. దానిలో భాగంగానే రిటైర్డ్ జస్టిస్ షమీ మహమ్మద్ గారి ఇచ్చిన నివేదికారంగా నిన్న కూడా అసెంబ్లీలో కూడా వాళ్ళు ఎస్సీ వర్గీకరణను కూడా ఆమోదించడం చేయడం జరిగింది. ఈరోజు అట్టడుగు వర్గాలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అట్టడుగు వర్గాలకు ఈ కులగణన ద్వారా లాభం చేకూరుస్తుంది. కేవలం ఇది ఒక దళిత బీసీ వర్గాల అందరికీ కూడా న్యాయం జరిగే ఒక కార్యక్రమాన్ని చెప్పక తప్పదు. నిన్న అసెంబ్లీలో ఏదైతే ఎస్టీ, బీసీ అలాగే అన్ని కులాలకు అనుకూలంగా అన్ని కులాలకు లబ్ధి చేకూరే విధంగా ఏదైతే కులగణను మన పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో దానికి మేము వారికి కృతజ్ఞతగా పెద్దలు సురేఖమ్మ గారు అలాగే మా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే బట్టి విక్రమార్క గారికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ మిఠాయిలు పంపిణీ చేసుకొని అలాగే బాణసంచ కలిసి ఏదైతే ఈ కులగణన అనేది రాజకీయంగా సీట్ల కోసమే కాకుండా ఆర్థికంగా అలాగే విద్యాపరంగా అలాగే సామాజిక పరంగా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా ప్రతి కులానికి లబ్ధి చేకూరే విధంగా ఇప్పుడున్న మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైంది ప్రజలకు ఎలాగైతే లబ్ధి చేకూరాలి ఎట్లయితే లాభం జరుగుతుందో అనే ఉద్దేశంతో కులగణన అనేది చేపట్టడం జరిగింది. కులగణన కూడా ఎంతో త్వరగా పూర్తి చేసి మన ప్రజల వద్దకు తేవడం జరిగింది. అలాగే ప్రేమ్సాగర్ రావు గారు కానీ సురేఖమ్మ గారు కూడా నవంబర్ 2వ తారీఖు రోజు అన్ని కులాలను అన్ని పార్టీలను అందరినీ మమేకం చేసి ఒక పార్టీ ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని అక్కడికి వాళ్ళ స్టేట్ కమిటీకి ఇవ్వడం జరిగింది. ఏదైతే పెద్ద ప్రేమ్సాగర్ సురేఖమ్మ గారు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈ కులగణన అనేది ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా ఉన్నది. ఇప్పుడు వచ్చిన రిజర్వేషన్లు కూడా బీసీలకు కూడా 42% అని ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. రానున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోటీల్లో చేస్తున్న విద్యావేత్త మల్క కొమరయ్యకు మద్దతుగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో తపస్ ఉపాధ్యాయ సంఘం మరియు పల్లవి మోడల్ స్కూల్ యాజమాన్యం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. తపస్ ఉపాధ్యాయ సంఘం నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిందని, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని, బీసీ ముద్దుబిడ్డగా కొమరయ్యను ఆదరించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. పల్లవి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సిహెచ్ మల్లిక మాట్లాడుతూ పల్లవి మోడల్ స్కూల్స్ చైర్మన్ అయిన మల్క కొమరయ్యను ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపిస్తే విద్యా సంస్థలకు ఉపాధ్యాయులకు న్యాయం చేకూరుతుందని, ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయుడు బీజేపీ పార్టీ మద్దతిస్తున్న మల్క కొమరయ్యను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న మల్క కుమరయ్య మాట్లాడుతూ ప్రత్యక్షంగా ఉన్నానని, విద్యార్థులకు ఉపాధ్యాయులకు వారి సమస్యలపైన పూర్తి అవగాహన ఉందని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నన్ను గెలిపిస్తే బీజేపీ మద్దతిస్తున్న కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ సమస్యలు తీరేలా కృషి చేస్తానని ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పల్లవి మోడల్ స్కూల్ కరెస్పాండెంట్ ఉదారి చంద్రమోహన్ గౌడ్, వైస్ ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ జీవన్, ఉపాధ్యాయులు సౌమ్య, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ పల్లవి మోడల్ స్కూల్ మంచిర్యాల బ్రాంచ్కి పల్లవి స్కూల్ చైర్మన్, డిపిఎస్ చైర్మన్ మల్క కొమరయ్య గారు పల్లవి స్కూల్ విజిట్ చేశారు. పల్లవి స్కూల్ ఇంకా అప్గ్రేడ్ చేస్తాము, హయ్యర్ క్లాసెస్ కూడా ఇంప్లిమెంట్ చేసి దీన్ని చాలా మంచిర్యాలలో నెంబర్ 1గా తీర్చిదిద్దుదామని చెప్పేసి ఆయన సలహాలు సూచనలు చేశారు. మల్క కొమరయ్య గారు ఎడ్యుకేషనిస్ట్, ఆయన కృషికి
తన కృషికి ఫలితంగా బీజేపీ వాళ్ళు టీచర్స్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి నామినేట్ చేయడం జరిగింది. మంచిర్యాల పట్టణంలో ఉన్న ప్రతి టీచర్ గ్రాడ్యుయేట్, ఎలిజిబుల్ అయిన టీచర్ గ్రాడ్యుయేట్ తనకి ఓటు వేసి ఎమ్మెల్సీగా నిలబెట్టాలని చెప్పి మా అందరి ఆకాంక్ష. థ్యాంక్ యూ సిటీ కేబుల్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ సపోర్ట్ సార్కి ఉండాలి, స్కూల్ కూడా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గౌతమి నగర్ శ్రీ కోదండ రామాలయంలో గత 5 రోజులుగా సుందరాకాండ ప్రవచన కార్యక్రమాన్ని శ్రీరామ మహిళా తరంగిణి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నిత్య శ్రీనివాస్ స్వామి వారిచే హనుమాన్ చాలీసా పారాయణం ఆలయంలో నిర్వహించారు. శ్రీరామ మహిళా తరంగిణి అధ్యక్షురాలు మధుశ్రీ మాట్లాడుతూ గత 5 రోజులుగా నిర్వహిస్తున్న సుందరాకాండ ప్రవచన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారని తెలిపారు. అనంతరం అల్పాహార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రవచనకర్తలతో పాటు శ్రీరామ మహిళా తరంగిణి సభ్యులు లావణ్య, రాధారాణి, అనిత, జ్యోతి, రేణుక, లావణ్య, సంధ్యారాణి, మాధవి, రజిత తదితరులు పాల్గొన్నారు. నిరంతర హనుమత వీర భక్తులందరికీ శ్రీరామానుగ్రహం లభించాలని మనసారా స్వామివారిని వేడుకుంటూ లోక కళ్యాణార్థమై చేస్తున్న ఈ కార్యక్రమం మనకి కోదండ రామాలయంలో గత 4-5 రోజుల నుండి సుందరకాండ పారాయణ జరుగుతుంది. అందులో భాగంగా స్వామివారు సుందరకాండలో ఆంజనేయ ఉపయోగించారు కాబట్టి ఆ సందర్భంగా రామాలయ మహిళా కమిటీ వారు ఈరోజు ఈ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అత్యధిక సంఖ్యలో మహిళలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చక్కగా విజయవంతం చేశారు. అందరికీ పేరు పేరున ఆ రామానుగ్రహం లభించాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలను చేయడం ద్వారా లోక కళ్యాణం జరుగుతుంది. మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ఊరికి అందరికీ మంచి జరగాలని ఒక సత్సంకల్పంతో చేస్తున్న ఈ కార్యక్రమము ఇంటింట రామనామస్మరణ జరగాలని, ఇంటింట హనుమాన్ చాలీసా పారాయణ జరగాలని సంకల్పం చేసుకొని ఈ కార్యక్రమం తీసుకున్నాము. అదే సందర్భంలో ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడికి ఆహ్వానించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్. ఈ యొక్క కోదండ రామాలయము రామలింగేశ్వర ఆలయంలో ఈరోజు 5వ రోజు. ఇంతటి మహద్భాగ్యము మనందరికీ కలిగింది. ఎందుకు అంటే సగం 9 రోజుల్లో సగం 4 రోజులు అయిపోయింది, 4 రోజులు ఉన్నది. మధ్యలో స్వామివారి చేత ఈ యొక్క హనుమాన్ చాలీసా 21 సార్లు. ఎందుకంటే ఈ యొక్క సుందరాకాండ వినడం కానీ చదవడం కానీ జరిగితే ఎంత పుణ్యం వస్తుందో ఒక్కసారి హనుమాన్ చాలీసా సామూహికంగా, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు 200 పైనే ఉన్నారు. సో 200 ఇంటూ 21 సారి వేసినా కూడా 10,000 పైనే అవుతుంది. సో మనకు అంతటి పుణ్యాన్ని ఈ యొక్క సుందరాకాండ మధ్యలో స్వామివారి చేత, నిత్య స్వామివారి చేత మనము హనుమాన్ చాలీసా పారాయణం అనేది మన యొక్క పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. జై శ్రీరామ్. ఈ యొక్క శ్రీరామ మహిళా తరంగిణి తరఫున స్వామివారికి మేము కృతజ్ఞతలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇంకా మనము కొద్ది సమయం మాత్రమే ఉన్నది, మిగిలిన 4 రోజులు మాత్రమే ఉన్నది. ఆ 4 రోజుల్లో మీరందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా మరీ కోరుచున్నాము.
మాఘమాసంలో ఒకసారి సత్యనారాయణ వ్రతం చేసుకున్నా విన్నా ఎంతో పుణ్యం కలుగుతుందని మీ అందరికీ తెలుసు. అదేవిధంగా భీష్మ ఏకాదశి రోజు అంటే భీష్ముడు అంపశేయంలో ఉన్నటువంటి ఏకాదశి రోజు ఇంత మన ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకుంటే అధిక పుణ్యం వస్తుందని నిన్న మనకు గురువుగారు చెప్పారు. కాబట్టి మీరు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క సత్యనారాయణ వ్రతాలను దిగ్విజయంగా పూర్తి చేయగలరని మరీ మా యొక్క మహిళా తరంగిణి తరఫున కోరడం జరుగుతుంది. అదేవిధంగా 9వ తారీఖు ద్వాదశి రోజు మనము ఈ యొక్క సుందరాకాండకి స్వస్తి చెప్తాము. కాబట్టి ఆ రోజు అన్నప్రసాదంతోటి ముగిస్తాము. అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఇంతటి మహత్ కార్యానికి మాకు అడగంగానే ఇచ్చినటువంటి అల్పాహార దాతలకు కానీ ప్రసాద దాతలకు కానీ అందరికీ కూడా సభాముఖంగా మనము అందరికీ మేము శ్రీరామ మహిళా తరంగిణి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. జై శ్రీరామ్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో సామూహిక అనగాష్టమి వ్రతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి మాట్లాడుతూ దత్త పీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి ఆదేశాల మేరకు విశ్వనాథ ఆలయంలో సామూహిక అనగాష్టమి వ్రతాలు నిర్వహిస్తారని, పట్టణంలోని మహిళా భక్తులు వందలాది భక్తులతో వ్రతాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం సామూహిక శ్రీ అనగాష్టమి వ్రతం సందర్భంగా ఆలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాత కృష్ణమూర్తి, రమాదేవి, సాయి, సృజన, రమేష్, గాయత్రి, శివకుమార్, అనుష, కొత్త మాధురి, శ్రీనివాస్, రజని, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ గురుదత్త శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిజీ అవధూత్ దత్తపీఠం వారి ఆజ్ఞ మేరకు మన తెలంగాణ వ్యాప్తంలో మన హిందూ ధర్మ సంరక్షకై, గో సంరక్షకై, మహిళా సంరక్షణకై ఈ యొక్క అనగా వ్రతాలు, అనగాష్టమి వ్రతాలు మన తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్నాము. మరి ఈరోజు విశేషంగా అష్టమి రోజు విశ్వనాథ ఆలయంలో మాఘమాసంలో హరిహర సన్నిధానంలో, వాసవీమాత సన్నిధానంలో ఈ యొక్క వ్రతము ఈ యొక్క ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నాము. ఈ యొక్క వ్రతం చేయడం వల్ల విశేషమైన పాపాలు తొలగి వాళ్ళ మనసున్న కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పేసి పురాణాలు, శాస్త్రాలు, వేదాలు చెప్తున్నాయి. అఘము అంటే పాపము, అనఘం అంటే పాపరహితం. ఆ అమ్మవారు మన పాపాలన్నీ తొలగించి మన మనసులో ఉన్న ధర్మబుద్ధులన్నీ, కోరికలన్నీ నెరవేర్చని చెప్పేసి ఈ వ్రతం ద్వారా ఈ యొక్క మేము ఇక్కడ విన్నవించుకుంటున్నాము. ఈ వ్రతం నిర్వహించిన వాళ్ళందరికీ పై అమ్మవారి కృప, దత్త కృప ఉండాలని, వాళ్ళ మనసులున్న కోరికలన్నీ నెరవేరాలని, ఈ కొత్త మంచిర్యాల జిల్లా అంతా సుభిక్షంగా పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ స్వస్తి. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జనకాపూర్ రైతు వేదికలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బుధవారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ప్రేరణ తరగతుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మార్చిలో జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఉత్తీర్ణత సాధించేందుకు మెలకువలతో కూడిన పలు అంశాలపై విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. ఎంత గట్టిగా మోటివేట్ ఎందుకంటే సో 10th ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
సో 10th క్లాస్ 10th మార్క్స్ ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటారు. అంటే మీరు భవిష్యత్తులో ఏమైతే కూడా అంటే మీరు తర్వాత మాస్టర్స్ చేయగానే అక్కడ కూడా 10th నుంచి మార్క్స్ అన్ని చూస్తారు. 10th 12th డిగ్రీస్ అన్నీ చూస్తూ ఉంటారు. సో మీకు ఏమైనా చేయాలంటే సాధించుకోవాలంటే దీని నుంచి జస్ట్ ఒక ప్లాట్ఫామ్ లాగా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. తర్వాత మీకు మంచి కాలేజ్ వెళ్తారు. తర్వాత మీరు చాలామంది ఇప్పుడు నేను ఇంటరాక్ట్ చేస్తున్నా, నేను కూడా స్కూల్స్కి వెళ్తున్నాగా అప్పుడు చూస్తున్నా. సో చాలామంది డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే ఒకరు ఆఫీసర్, పోలీసు, సో టీచర్, ఒకరు పైలట్, ఆర్మీ. సో ఇప్పుడు కొంతమంది ఆర్మీకి వెళ్తా అంటారు. సో 10th తర్వాత కూడా కొంచెం ఉన్నాయి, సో 12th తర్వాత కూడా ఉన్నాయి. సో రెండు వైపు తర్వాత ఆర్మీలో కూడా చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఎయిర్ ఫోర్స్, సో నేవీ, సో వాళ్ళు కూడా అప్లికేషన్స్ మన జిల్లా నుంచి కూడా చాలా అందరికీ అవేర్నెస్ చేయండి అని చాలాసారి అడిగారు. సో మీరు అందరూ మంచి మార్క్స్ తీసుకుంటే డెఫినెట్లీ అక్కడ కూడా మీరు అప్లికేషన్ చేస్తూ ఫిజికల్లో మీరు చాలా మంచి ఉన్నారు. మన జిల్లా నుంచి స్పోర్ట్స్ కానీ అథ్లెటిక్స్ కానీ ఇవన్నీ చాలా మంచిగా ఆడతారు మీరు అందరూ. సో అదే రకంగా మీరు మంచిగా మార్క్స్ కూడా వచ్చేస్తే సో ఆటోమేటిక్లీ మీకు రెండు వైపు నుంచి కూడా బాగా యూ విల్ డెఫినెట్లీ గెట్ సెలెక్టెడ్. అన్ని దాంట్లో సెలెక్ట్ అయ్యే అవకాశం చాలా ఉన్నాయి. సో అందుకనే మీరు అందరూ ఈరోజు పాటలాగా కాకుండా ఇది ఒక జస్ట్ డైవర్షన్ ఫర్ ఇంక్రీజ్డ్ ఆర్ట్స్. అంటే మీరు ఒక్కొక్కరు నాకు అడుగుతారు, ఒక్కొక్కసారి నేను కూడా అందరితో ఇంటరాక్ట్ చేస్తూ, సార్ ఎంత గంటలు చదవాలి, ఎన్ని గంటలు చదువుతారు మీరు, 4, 5, 6? ఇప్పుడు 10th ఎగ్జామ్ ఎప్పుడు ఉంది? March 21st. టెస్ట్స్ కానీ వీక్లీ టెస్ట్, డైలీ టెస్ట్, స్టడీ అవర్స్ ఇది అన్ని చోట్ల స్టార్ట్ చేసాము. ఈసారి మనం అదే ఉద్దేశించి మనం 100% అనుకొని మేము మంచి స్థాయిలో జిల్లా స్టేట్ ర్యాంకింగ్ కూడా ఉంటాయి. సో స్టేట్ ర్యాంకింగ్ లో కూడా మనం చాలా బాగా రావాలి అని మేము ఆసిఫాబాద్ పేరు కూడా మంచిగా తీసుకురావాలని మేము ఈరోజుసారి అందరికీ మోటివేట్ చేస్తూ కృషి చేస్తున్నాం. మీ పాత్ర దాంట్లో ఏముంది? మీరేం చేయాలి? చదవాలి. ఎవరికి ఉపయోగపడుతుంది మీరు చదివితే? నాకు వస్తుందా? ఎవరికైతే మీ లైఫ్ మంచి అవుతుంది కదా. నేను చదివి ఇక్కడ వచ్చానా అలాగే వచ్చానా? ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, ప్రజా, కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్ అన్నారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా బోగె ఉపేందర్ మాట్లాడుతూ, కార్మికులు ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కుదించి 4 కోడ్లుగా తయారు చేశారని, కార్మిక వ్యతిరేక అయిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రైతు 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని, బడ్జెట్లో కార్మిక వర్గానికి తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిందని, బడ్జెట్ను సవరించి కార్మిక వర్గానికి తెలంగాణకు భారీగా కేటాయించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. అలాగే కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సంఘటిత, అసంఘటిత కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రైవేటీకరణలను వెంటనే రద్దు చేయాలని, ఎఫ్డీఐలను ఉపసంహరించుకోవాలని, సింగరేణికి బొగ్గు బ్లాక్లను కేటాయించాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలకు నేడు మరి దేశవ్యాప్తంగా కూడా కేంద్ర కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగా కొమరంభీం జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ అంబేద్కర్ విగ్రహం ముందు ఏఐటీసీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేసినాం. ఈ సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మరి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిందో వాటి వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం. అలాగే రైతు వ్యతిరేక వంటి 3 నల్ల చట్టాలు తీసుకొచ్చిండు, ఆ నల్ల చట్టాలను కూడా వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం. అలాగే మరి ఈ కార్మికులు, కర్షకులు ఏదైతే మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఈ బడ్జెట్ వల్ల వీరికి తీవ్రమైన అన్యాయం జరిగింది. ముఖ్యంగా మరి తెలంగాణ రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం జరిగింది. ముఖ్యంగా అంటే విభజన హామీలు బయ్యారా ముక్కు కానివ్వండి, లేకుంటే అంటే గిరిజన యూనివర్సిటీ, ఇట్లా హైదరాబాద్లోని CCCI సిమెంట్కు దానికి, అలాగే పసుపు బోర్డు, అలాగే మరి ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించింది. ఇట్లా అనేక విధంగా తెలంగాణ రాష్ట్రానికి కార్మికులకు, కర్షకులకు అందరికీ కూడా అన్యాయం జరిగింది. వీటన్నిటి కూడా బడ్జెట్ను సవరించి మళ్ళీ వీటికి సపరేట్ బడ్జెట్ కేటాయించాలని కోరుతున్నాం. అలాగే మరి రిటైర్మెంట్ కార్మికులు ఉంటారు, ముఖ్యంగా ఆర్టీసీలో అయితే ఆ రిటైర్మెంట్ ఏవైతే ఉంటాయో గ్రాట్యుటీ కానీ ఇవన్నీ కూడా వెంటనే చెల్లించాలని కోరుతున్నాం.
అలాగే వీళ్ళకు అంటే లైఫ్ సర్టిఫికెట్ అధికారులు అక్కడక్కడ ఎందుకంటే వీళ్ళకి చాలా ఇబ్బందులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా సమస్యించాలి. అలాగే మరి ఈ సివిల్ సప్లై హమాలీ కార్మికులు ఉంటారు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా అంటే 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలనుకుంటున్నాం. అలాగే వివిధ రకాల్లో పనిచేసే కార్మిక రంగాలందరూ కూడా ఉద్యోగ భద్రత, కనీస వేతనం ఇవన్నీ కూడా కల్పించాలని ఏఐటీసీ పరంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఖచ్చితంగా కార్మిక హక్కుల కోసం, కార్మిక రైతు వ్యతిరేక సింగరేణిలో వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సర్ఫేస్లో లైట్ జాబ్ ఇవ్వాలని హెచ్ఎంఎస్ నాయకులు జై శ్రీనివాస్, పార్వతి రాజిరెడ్డిలు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో టీబీజీకేఎస్ కార్మికుల సమస్యలను పరిష్కరించలేదని, యాజమాన్యానికి తొత్తులుగా ఉంటూ కార్మికులను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. గతంలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి, స్టంట్లు పడ్డవారికి సర్ఫేస్ జాబ్ ఇవ్వలేదని, గుర్తింపు సంఘం ఈ విషయంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. అంతేగాక సింగరేణిలో నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతుందని, నూతన గనులను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎంతమంది టెక్నికల్ అండ్ మైనింగ్ సోదరులను డీప్రమోట్ చేశారని, వారికి వెంటనే ప్రమోట్ కల్పించి వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. సోలార్ పవర్ ఇతర విభాగాల్లో కాంట్రాక్టు కార్మికులతో సింగరేణి యాజమాన్యం పనిచేయించాలని చూస్తుందని, ఆ స్థానంలో పూర్తిగా పర్మనెంట్ ఉద్యోగులతోనే పనిచేయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సేమ్ డిజిగ్నేషన్ ఇవ్వడానికి యాజమాన్యం అంగీకారం తెలుపుతుందని తెలపడం జరిగింది. కాబట్టి జాబ్ పే చేయకుండా ఇప్పటికే చాలా సమయం వృధా అయిపోయింది. గత 20 సంవత్సరాల నుంచి వెళ్ళి మరి మా టెక్నీషియన్ సోదరులు, ఎలక్ట్రీషియన్లు ఫిట్టర్గా చేసి మరి వాళ్ళు అండర్గ్రౌండ్లో ఎంతో శ్రమను వాళ్ళ శక్తిని ధారపోసి మరి ఈరోజు జనరల్ మంత్రులుగా పనిచేయడం చాలా దురదృష్టకరం. వాళ్ళందరినీ కూడా మళ్ళీ మేము టెక్నీషియన్గా చూడాలనేది హెచ్ఎంఎస్ కోరిక. కాబట్టి డిజిగ్నేషన్ సెక్యూరిటీ ఇచ్చి టెక్నీషియన్స్ని, మైనింగ్ స్టాఫ్ని వారు ఏ విధులలో ఉంటారో, ఏ పనులు చేస్తారో అవే పనులను వాళ్ళకి సర్వీస్లో కూడా కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా యాజమాన్యానికి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా సింగరేణి ఇప్పుడు రాబోయే కాలంలో అన్ని రంగాల్లో ప్రవేశిస్తూ మరి ఉత్పత్తిలో ధీటుగా దేశంలో గొప్ప అభివృద్ధి పొందడానికి బాటలు వేయడం జరిగింది. ఇది చాలా గొప్ప పరిణామం. అయితే ఆయా రంగాల్లో అంటే మన సింగరేణి ప్రవేశించేటువంటి విద్యుత్ రంగం కావచ్చు, సోలార్ రంగం కావచ్చు, మిథనాల్ కావచ్చు, హైడ్రో కావచ్చు, విండ్ పవర్ కావచ్చు, ఇవన్నీ జాగాలలో కూడా మరి మన సింగరేణి ద్వారా ఉత్పత్తి జరగబోతుంది. కొన్ని అంటే సోలారును, విద్యుత్ రంగాలు, ఎస్టీపీపీ ఇవన్నీ కూడా పనులు జరుగుతున్నాయి. కాకపోతే అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది సింగరేణి కార్మికులు కాకపోవడం శోచనీయం. అక్కడ ఏ రంగాలైతే ఉంటాయో సోలార్ కావచ్చు, విద్యుత్ కావచ్చు, మిగతా రాబోయే కాలంలో మరి విండ్ కానీ, హైడ్రో కానీ ఇటువంటి అన్ని ఎస్సీ వర్గీకరణతో మాలలకు తీరని అన్యాయం జరుగుతుందని భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహల్కర్ పేర్కొన్నారు. బుధవారం వాంకిడి మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జాతీయ రహదారి బైపాస్ రోడ్డుపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబాటుకు గురైన మాలలు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దెబ్బతీసేలా ఉన్న వర్గీకరణ సరికాదన్నారు. మాలలకు జరిగిన అన్యాయానికి బదులు రానున్న స్థానిక ఎన్నికల్లో మాలల తడాఖా చూపించాలని, మాలలు ఐక్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణ చేయడం దురదృష్టకరం. తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నదంటే రాష్ట్రంలోని మాలలంతా ఓట్లు వేసి గెలిపించడం వల్లనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉన్నది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగారు. అదే ఎస్సీ వర్గీకరణకు ముందు మాదిగాలు మొత్తము బాటంగా ప్రకటించి బీజేపీకి ఓటు వేయాలని చెప్పడం జరిగింది. కానీ మాలలు మాత్రము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ వెన్నెంట ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాలలను నెట్టేట ముంచింది. రిజర్వేషన్ వర్గీకరణ అయినప్పటికీ రాజ్యాంగ పరంగా చేస్తే దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ దేశంలోనే మొట్టమొదటి రిజర్వేషన్ వర్గీకరణ చేసిన రాష్ట్రంగా తెలంగాణలో చేయడం అన్నది దురదృష్టకరం. అదేవిధంగా చేసిన రిజర్వేషన్లలో కూడా కమిషన్, అఖ్తర్ అహ్మద్ కమిషన్ అతను వన్వేగా పోయి మాదిలకు న్యాయం చేసే విధంగా, మాలలకు అన్యాయం చేసే విధంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ను బేస్ చేసుకొని ఎస్సీ వర్గీకరణ గతంలో 4 ABCDలుగా చేస్తామన్నారు. కానీ ఇప్పుడు కేవలం ABCగా చేసి
మాదిగ ఉపకులాలకు 9%, అదేవిధంగా మాలలకు 5% ఇవ్వడం, అదేవిధంగా ఇంకో 1% ఇవ్వడం అన్నది చాలా దురదృష్టకరం. ఒకవేళ రిజర్వేషన్ చేస్తే మాదిగలకు సమన్యాయం జరిగే విధంగా రిజర్వేషన్ ఉండాలని 2 గ్రూపులు చేసి ఏ మరియు బి 2 గ్రూపులు చేసి 8-7% రిజర్వేషన్ను వర్గీకరణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జరిగిన వర్గీకరణ అసెంబ్లీలో అనుమతి పొందిన తర్వాత మాలల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెంట ఉండి కూడా మాకు ఏం ఒరగలేదని మాలలు బాధపడుతున్నారు. ఈ సందర్భంగా రిజర్వేషన్లను మరోసారి బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కులగణన సర్వేను అసెంబ్లీలో ఆమోదింపజేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ శ్రేణులు. మావోయిస్టులు అజ్ఞాతం వేడి జనజీవన స్రవంతిలో కలవాలని సూచించిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలో మావోయిస్టు పుష్ప తల్లిదండ్రులను కలిసి పరామర్శించిన పోలీస్ కమిషనర్. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వాంకిడి మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా. వర్గీకరణతో మాలలకు తీరని అన్యాయం జరుగుతుందని పేర్కొన్న భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహల్కర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.